హాయ్ అండి, అందరికీ ప్రైజ్ ద లార్డ్. నేను మీ విజయ వ్లాగ్స్. మరి ఈ చర్చి వచ్చేసి పళయూరులో ఉందండి, కేరళ దగ్గర. మరి పళయూరు అండి ఇది. మరి తోమా గారు మొట్టమొదట కొడంగల్ నుంచి ఇక్కడికి వచ్చి, కొడంగల్ ఇక్కడ నుంచి 50 కిలోమీటర్లు అండి. మరి ఇక్కడికి వచ్చి మొట్టమొదటిగా దేవుడి కృపను బట్టి మరి మందిరం నిర్మించడం అయితే జరిగింది. మరి ఇక్కడ చూపిస్తున్న సాయిల్స్ మొత్తం కూడా మరి ఎక్కడైతే తోమా గారు మందిరాలు కట్టారో అక్కడ ఉన్న అన్ని చర్చిల్లో సాయిల్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారండి. మరి ఆ పేర్లు కూడా అక్కడ ప్రతి చర్చి పేరు రాసి మెన్షన్ చేసి మరి అక్కడైతే ఆ సాయిల్స్ పెట్టడం జరిగింది. మరి దేవుడు మహాకృపను బట్టి మరి మేము మొన్న కేరళ వెళ్ళారని చెప్పాం కదా, మరి అక్కడ నుంచి పళయూరు వెళ్ళి మరి తోమా గారు చేసిన అద్భుతాలు మరి కట్టిన మందిరం చూడటం జరిగిందండి. మరి ఇది వచ్చేసి తోమా గారి వేలు, నేను ఇక్కడ లోపల చూపిస్తున్నాను కదా, ఒక ఫింగర్ అండి, 1 ఇంచ్ ఫింగరు దాంట్లో పెట్టారంట. మరి ఆయన చనిపోయిన చెన్నైలో చనిపోయారనే విషయం, చంపబడ్డారనే విషయం అందరికీ తెలిసిన విషయమే. మరి బల్లాలతో పొడిచి మరి తోమా గారిని అయితే చంపారు. మరి అక్కడ నుంచి అక్కడ ఒక చేతి వెముక కూడా ఉందండి. ఈసారి నేను చెన్నై వెళ్ళినప్పుడు, నాకు ఇప్పుడు వెళ్ళడం కుదరలేదు, ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో మరి ఇక్కడైతే ఫింగర్ ఒకటి ఉంది, అది కూడా నేను మీకు చూపించాను. సో మరి ఈ మందిరానికి వెళ్ళడానికి మేము దేవుడు మహాకృపను బట్టి మరి చాలా సంతోషపడ్డానండి. నేను ఇక్కడికి వెళ్ళడం జరిగింది కూడా. మరి యేసు ప్రభు వారు శిష్యుడు మరి 52వ శతాబ్దంలో ఈ మందిరం అయితే కట్టించారండి. ఎగ్జాక్ట్గా యేసు ప్రభు వారు చనిపోయిన 22 సంవత్సరాల తర్వాత మరి తోమా గారు మన భారతదేశం రావడం జరిగింది. మరి 52వ శతాబ్దంలో మరి ఈ మందిరం అయితే ఇక్కడ నిర్మించారండి. ఇక్కడున్న ఇవన్నీ కూడా మరి యేసు ప్రభు వారితో తోమా గారు గడిపిన సందర్భాలు అవన్నీ కూడా లోపల బొమ్మల ద్వారా మెన్షన్ చేశారండి. మరి ఎలాగైతే తోమా గారు గాయాల్లో వేలు పెట్టి చూస్తే నమ్ముతానని చెప్పి అన్నారో, మరి ఆ బొమ్మ కూడా ఇక్కడ దీంట్లో అయితే భద్రపరిచారు. అట్లా ఇవన్నీ వరుసగా పెట్టారండి, పెట్టి చూపించడం అయితే జరుగుతుంది లోపల. నేను అవి అంతగా క్లియర్గా కనిపించట్లేదు. సో మనం అక్కడికి వెళ్ళి చూసిన వాళ్ళకైతే అది అర్థమవుతుందండి. మరి తోమా గారు యేసు ప్రభువారిని ఎప్పుడు కూడా మై గాడ్ మై లార్డ్, నా దేవా నా ప్రభు అని సంబోధించేవారంట. మరి అక్కడ ప్రతి చోట తోమా గారి బొమ్మ ఎక్కడైతే విగ్రహం పెట్టారో అక్కడ ప్రతి చోట కూడా మై గాడ్ మై లార్డ్ అని రాస్తుంది. ఈ ఫ్యాన్ చూసారా, మరి ఇది దాదాపు చాలా సంవత్సరాలు అవుతుందని చెప్పారు. సో ఎంత పెద్దగా ఉందో ఆ కలప మొత్తం కూడా 400 సంవత్సరాల నుంచి మరి అది అలాగే ఉందంటండి. 400 సంవత్సరాలు అవుతుందంట ఈ మందిరం ఆ కలప నిర్మించి. మరి దేవుడు మహాకృపను బట్టి మరి ఇప్పుడైతే రెనోవేట్ చేస్తూ వచ్చారు. మొత్తం కూడా చాలా అంటే చాలా అందంగా ఉందండి మందిరం. మరి మీలో ఎవరైనా తప్పకుండా వెళ్ళాలి అనుకుంటే, మీకు ఇంకేదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి ఇక్కడ చూసారా, మరి మై గాడ్ మై లార్డ్ అని చెప్పి తోమా గారి చేతిలో వ్రాయబడి ఉంది కదా. సో మరి ఇక్కడ వచ్చేసి అన్ని బైబిల్స్ ఉన్నాయండి, అన్ని భాషల్లో పరిశుద్ధ గ్రంథం అయితే మరి అక్కడ పెట్టారు. మలయాళంలో, తమిళ్లో, కన్నడం, జాపనీస్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్ని భాషల్లో కూడా మరి అక్కడ ఆ బైబిల్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి దేవుడు మహాకృపను బట్టి నేను కూడా ఆ బైబిల్ చదువుకొని, అక్కడ లగ్జర్లో ఎవరైతే మనం బైబిల్ చదువుకుంటామో వాళ్ళ పేర్లు అక్కడ మెన్షన్ చేస్తున్నారు. మరి నేను కూడా నేను చదువుకొని నా పేరు మెన్షన్ చేయడం కూడా జరిగింది. దేవుడు మహాకృప అది. మరి నేను నెక్స్ట్ వీడియోలో తోమా గారు చేసిన అద్భుతాలు కూడా మీకు చూపిస్తానండి, ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి పళయూరు వెళ్ళడానికి మేము ఎట్లా వెళ్ళాము ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను. సో మరి మీలో ఎవరైనా సరే మరి పళయూరు వెళ్ళాలనుకున్నా సరే మరి ఎంత అవుతుంది ఏంటి, నిజంగా మనం యెరూషలేము వెళ్ళలేని వాళ్ళం మరి పళయూరన్నా సరే వెళ్ళి మరి ఆయన శిష్యులు చేసిన అద్భుతాలన్నా చూడటానికి దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి నేనైతే దేవునికి కోట్లాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నానండి. మరి మీరు మన వీడియో నచ్చితే, నేను చాలా ప్రయాసపడి అక్కడికి వెళ్ళానండి. ఇది మొత్తం కూడా చేతి వ్రాతతో రాశారండి. మరి మలయాళంలో బైబిల్ అంతా కూడా మరి చేతి రాతతో రాసింది. చూశారు కదా, నిజంగా ఒక్క సున్నాయనను పుల్లైనను గతించకూడదు ఆయన వాక్యం, అంత క్లియర్ కట్గా మరి చేతి వ్రాతతో రాశారు. దేవుడు మహాకృప. ఇది కూడా చేతి వ్రాతతోనే రాశారండి. చూడండి, అన్ని బైబిల్స్ కూడా అట్లా ఓపెన్ చేసి నేనైతే చూశానండి. మనకు అక్కడ చూపిస్తున్నారు గైడ్. అది మొత్తం కూడా జాపనీస్లో ఉందండి బైబిల్.
జాపనీస్ బైబిల్ అది. సో మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి తోమా గారు చేసిన అద్భుతాలు ఇంకో నెక్స్ట్ వీడియోలో మీకు అవి కూడా చూపిస్తానండి. థ్యాంక్ యూ.